హాయ్ గాయ్స్, నేను శాంతి. ఈరోజైతే మా ఆంటీ జంతికలు వండుతున్నారు. రేపు మా పిన్ని వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నారు. ముందైతే పొయ్యి వెలిగించి పెనం పెట్టి జంతికలు అయితే వేయడం స్టార్ట్ చేశారు. మేము పక్కన కూర్చొని ఎలా చేస్తున్నారని చూస్తున్నాము. చూస్తూ ఉంటే ఆకలేస్తుంది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఊరబెట్టిన ఉసిరికాయలు ఉంటే తెచ్చుకో తిన్నాము. కానీ అవి తింటుంటే పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా లోపల పెట్టేశాను. అప్పుడే మా బాబాయ్ ఎగ్ పఫ్ కూడా తెచ్చాడు. అది కూడా మిస్ కాకుండా తినేసాము. చూస్తూ చూస్తూ నైట్ అయిపోయింది. చూసారుగా, చీకటి అయిపోయింది. మా ఆంటీ వాళ్ళైతే ఇంకా వేస్తున్నారు. పిండి కూడా చాలానే ఉంది. ఇంకా మా బాబాయ్ అయితే పానీపూరి తినడానికి వెళ్దాం రా శాంతి అంటే నేనైతే రెడీ అయిపోయాను. చూసారా, నేనైతే నా లాంగ్ హెయిర్ని అయితే కట్ చేస్తాను. బాగుంది కదా నాకు షార్ట్ హెయిర్. లాంగ్ హెయిర్ ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉండేది, అందుకని షార్ట్ హెయిర్ కట్ నిజం అనుకున్నారా? కాదు, అది విగ్. నా లాంగ్ హెయిర్ నేను ఎప్పటికీ కట్ చేయను. ఇంకా మేమైతే బయలుదేరాము. తుని గర్ల్స్ స్కూల్ దగ్గర తిందాం అనుకున్నాం. ఫస్ట్ పిన్నికి అక్కడ నచ్చకుండా ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడేమో వాడు పెట్టలేదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసారా, చాలా బాగుంది కదా లైట్స్ వల్ల. అయినా షాపింగ్ మాల్స్ భలే ఉంటాయి నైట్ టైం అయితే. ఇంకా మాకు తుల్లో ఎక్కడ పానీపూరి నచ్చక ఇంకా మేమైతే పైకరూపేట వెళ్ళిపోయాము. జై మారుతి స్వీట్ షాప్. నేనైతే ఒక ప్లేట్ పానీపూరి తినేసాను. ఈరోజు అయితే నాకు చాలా స్పైసీగా అనిపించింది పానీపూరి. పిన్ని డబ్బాలు తీసుకుందామంటే ఇంకా మేమైతే తుని బ్రిడ్జి పైన ఆగాము. డబ్బాలు అయితే పచ్చడి వేసుకోవడానికి అవైతే సరిపోతాయని ఇంకా మేమైతే వాటిని తీసుకున్నాము. ఇంకొకటి మిగిలిపోయింది, మా పిన్ని ఐబ్రోస్ తీయించుకోవడం. అది కూడా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళినా సరే మా అంటే ఇంకా జంతికలు వేస్తుంది. చూసారా, రేపు హైదరాబాద్కి పంపడానికి రెడీ చేస్తున్న జంతికలు టేస్ట్ ఎలా వచ్చాయో నెక్స్ట్ వీడియోలో చెప్తా.